పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కింగ్ మేకర్. ఏపీలో కూటమిని ఏర్పడడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. ఇటు టీడీపీని, ఇటు బీజేపీని సమన్వయపరుస్తూ ఒక కూటమిగా ఏర్పాటు చేసి అధికారాన్ని చేజిక్కించడంలో పవన్ కళ్యాణ్ చాలా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. తను 21 స్థానాలు తీసుకుంటే 21 స్థానాలు కూడా గెలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాకుండా తన పార్టీ ఇప్పటిదాకా ఫ్రీ సింబల్గా ఉన్నటువంటి గాజు గ్లాస్ ఇప్పుడు జనసేన సింబల్గా కూడా వచ్చినటువంటి పరిస్థితి చూసాం. సో మనకి పవన్ కళ్యాణే కింగ్ మేకర్ ఎందుకు అయ్యాడు అంటే, ఎలక్షన్ ముందు వరకు గత ఎలక్షన్స్లో మనం చూసాం. బీజేపీ జనసేన పోటీ చేసిన సందర్భంలో కానీ, దూరంగా ఎవరికి వారు చేసిన సందర్భంలో కూడా ఎక్కువ సీట్లు రాలేదు. ఎప్పుడైతే బీజేపీ ఇటు జనసేనతోటి టీడీపీతో కలిసినప్పుడే తను ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎంపీ సీట్లు కూడా సాధించుకున్న సందర్భాలు చూసాం. అయితే ఇప్పుడు 2024లో ఇప్పుడు కీలకంగా అందరూ ఏమంటున్నారంటే, మోడీ కూడా ఇటు కింగ్ మన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఎన్డీఏకి చాలా కావాల్సిన వాళ్ళు, వారి యొక్క ప్రోత్సాహం వల్లనే, వారి యొక్క సపోర్ట్తో ఇప్పుడు మన ఎన్డీఏలో అధికారంలోకి వచ్చాము, రాబోతున్నాం, రేపు ప్రమాణ స్వీకారం చేసుకోబోతున్నట్టున్నారు. కానీ అసలు కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అసలు ఈ గతంలో చంద్రబాబు నాయుడు బీజేపీని విభేదించి కాంగ్రెస్తో 2019లో యూపీఏతో కలిసి పనిచేసే సందర్భం తెలుసు. అప్పటి నుంచి అంటిముట్టనట్టే ఉన్నారు, వేరికి సంబంధం లేకుండా ఉన్న పరిస్థితి చూసాం. తర్వాత పవన్ కళ్యాణ్ తర్వాత బీజేపీ తోటి ఫస్ట్ నుంచి వస్తూ తను సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు. మధ్యలో చిన్న గ్యాప్ వచ్చినప్పటికీ కూడా ఆ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. అయితే మరి బీజేపీ యాక్చువల్గా ఒంటరిగా పోవాలనుకున్నారు, కలవద్దని అనుకున్న పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ పట్టుబట్టి ఇటు టీడీపీని ఒప్పుకుంది. టీడీపీ సముఖతగా ఉంది బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి. ఇటువంటి టైంలో బీజేపీని, ఇటు టీడీపీని, జనసేన ముగ్గురిని చేయడంలో కింగ్ మేకర్ అయ్యాడు. ఈరోజు ఎన్డీఏలో ఇప్పుడు టీడీపీకి సంబంధించిన సీట్లు కావచ్చు, బీజేపీకి వచ్చిన సీట్లు కావచ్చు, ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారంటే కేవలం పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్ యొక్క మేధాశక్తితోటి గెలవాలంటే ఏం చేయాలని ఒక వ్యూహంతో ముందుకెళ్ళగలిగాడు. అటు బీజేపీకి ఇచ్చిన సీట్లు గెలుచుకోగలిగారు, టీడీపీకి సీట్లు వచ్చినాయి, జనసేనకు సీట్లు. వీళ్ళందరినీ కలిపింది ఎవరు? చంద్రబాబు దూరంగా ఉన్న వ్యక్తిని కలిపింది ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణే ఇప్పుడు కింగ్ మేకర్. పవన్ కళ్యాణ్ అంటే లేకపోతే ఎన్డీఏలో బీజేపీ పార్టీ అధికారం రావడం కళ్ళనే. ఎందుకంటే ఇతనట్టు పోతే మిగతా ఇతరులు కలిసి ఇంకో పార్టీ కూడా విభేదించి బయటకు వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం పడిపోయే పరిస్థితి. కానీ ఇప్పుడు ధైర్యంగా, బలంగా, ఎందుకంటే ఒకళ్ళు తెగదెంపులు చేసుకోవాలి అని ఒకలా టీడీపీ అనుకున్న బీజేపీతోటి ఇక్కడ కూటమి ఉండాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళకి సింగిల్ టికెట్స్ రావచ్చు, మ్యాజిక్ ఫిగర్ దాటొచ్చు, కానీ భవిష్యత్తులో పార్టీ నిలబడాలన్నా, పార్టీ పద్ధతులతో వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇక్కడ అవసరం. పవన్ కళ్యాణ్ ఉంటేనే వారు మరింత ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలు మనం గమనిస్తూ ఉంటారు, అధికారం అనేది ఎప్పటికీ మారుతుంటుంది. చరిత్రలో మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే పవన్ కళ్యాణ్తో ఉండాలి. ఇటువంటి టైంలో మోడీ లేదా ఇతర మీడియా చాలామంది అనుకున్నట్టు కింగ్ మేకర్ చంద్రబాబు, నితీష్ కుమార్ కాదు, కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్. దాదాపు 25 సీట్ల వరకు, అంటే దాదాపు 21 సీట్లు ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ వెళ్తున్నాయి. దీంట్లో ప్రధానంగా పనిచేసింది పవన్ కళ్యాణ్. సో అందుకే పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్.